హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఘీ కారప్పొడి ఇడ్లీ అండి, అది కూడా పెద్ద ఇడ్లీ అనమాట. ఇది చేసి చూపిస్తున్నా. దీంతోపాటు కారప్పొడి ఎలా చేయాలో, అలానే కొబ్బరి చట్నీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా వస్తుంది. చూద్దాం రండి. నేను చెప్పే పక్కా కొలతలతో చేయండి, ఇడ్లీ చాలా సాఫ్ట్గా వస్తుంది. మినప్పప్పు నేను 4 hours నానపెట్టానండి. 1 గ్లాస్ మినపప్పుకి 4 గ్లాసు ఉప్పుడు రవ్వ, తెలుసు కదా, ఇప్పుడు బియ్యం కాదండి, ఇప్పుడు రవ్వ. ఇది కూడా 4 గంటల ముందు నానపెట్టి మంచిగా కడిగేసి, మనం మినపప్పుని చాలా మృదువుగా రుబ్బుకోవాలన్నమాట. గ్రైండర్ రుబ్బుకోండి, పర్లేదు, మిక్సీలో కూడా రుబ్బుకోవచ్చండి, బాగానే ఉంటుంది. చాలా సాఫ్ట్గా అయ్యే వరకు రుబ్బుకోండి. కొంచెం గట్టిగా రుబ్బుకోండి, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెడితే మనకు కొన్ని రోజులు ఉండాలి కదా ఇడ్లీ పిండి, అందుకని నేను కొంచెం గట్టిగానే రుబ్బుతాను. అందులో రవ్వ, వాటర్ తీసేసి పిండేసి రవ్వ వేసి మంచిగా కలుపుకోండి. మీరు ఇడ్లీ కనుక పుల్లగా తినాలి అనుకుంటే, అంటే కొంతమంది అలా తింటారు కదండి, అది నైట్ మొత్తం బయట ఉంచేయండి. నేనైతే అంత పుల్లగా తిన్ను, బాగా కలిపేసి ఒక 1.5 hour బయట ఉంచి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఈ పిండి అయితే నాకు 1 week అలానే ఉంటుందండి, ఏమీ కాదు. మనకు కావాల్సినప్పుడల్లా కొంచెం వాటర్ పోసుకుని కలుపుకోవడమే. ఇప్పుడు కారం పొడి కోసం మనం ఒక కడాయి తీసుకుని అందులో శనగపప్పు వేసానండి, అలాగే అందులోనే మినపప్పు కూడా వేసి సిమ్లో పెట్టి చాలా జాగ్రత్తగా వేపుకోండి, మంచి సువాసన వచ్చే వరకు. పప్పులు వేగిన తర్వాత అవి తీసి పక్కన పెట్టి, ఇప్పుడు ధనియాలు, జీలకర్ర కూడా వేసుకుని ఇవి కూడా సిమ్లోనే చక్కగా వేపుకోండి, మంచి సువాసన వచ్చే వరకు. వీటిని కూడా వేపుకొని తీసి వేరే ప్లేట్లో వేసుకుని, ఇప్పుడు ఎండుమిర్చి తీసుకున్నానండి, ఒక కాశ్మీరీ రెడ్ చిల్లీ 2 తీసుకున్నాను కలర్ కోసం, అలాగే కొంచెం చింతపండు. ఇవి కూడా చక్కగా వేపుకొని వేరే గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు నువ్వులు వేసానండి, అవి కొంచెం చిరపట్ల అయ్యే వరకు వేపేసి పక్కన పెట్టుకుని, ఇప్పుడు కరివేపాకు వేసి అది కూడా బాగా క్రంచీగా అయిపోవాలి, అలా వేపేసి తీసి అన్నీ చల్లబడినామండి. చల్లబడ్డాక మెత్తగా పొడి చేసుకోండి. నేనైతే అది చూపించలేదండి మిక్సీ పెట్టడం, అందుకని అది మిక్సీ పెట్టిన తర్వాత కారపొడి మనకి ఇలా ఉంటుందన్నమాట. దీని టేస్ట్ చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు హోటల్ స్టైల్లో పచ్చడి చేద్దామండి. ఇది కోకోనట్, పల్లీలు, పుట్నాల పప్పు వేసి చేస్తానన్నమాట. ఇది కూడా ఇడ్లీలోకి చాలా బాగుంటుంది. దీనికి నేను తాలింపు వేయడం చూపించలేదు, అది కూడా నేను తర్వాత వేసాను, ఎందుకంటే వీడియో బాగా లెంగ్త్ అయిపోద్దని. దీనికి తర్వాత నేను తాలింపు వేసాను. ఇడ్లీ వేయడానికి ఇప్పుడు నేను గిన్నెలో కొంచెం తీసుకున్నానండి. నేను సాల్ట్ వేసి రుబ్బలేదు, చూసారు కదా. ఇప్పుడు సాల్ట్, వాటర్ పోసుకుని మనకి ఎంత జాడుగా కావాలంటే అలా అంతవరకు వాటర్ పోసి బాగా కలుపుకోండి. చక్కగా గట్టించి చక్కగా జారాలన్నమాట. ఇలా ఉంటే చాలు. ఇంకొంచెం పలుచగా ఉండాలండి, ఇంకొంచెం నేను వాటర్ పోసాను, దాని తర్వాత కలిపితే ఇలా వచ్చింది. ఇవి పెద్ద ఇడ్లీలు చేసుకోవడానికండి, ప్లస్ డోక్లా కూడా చేస్తారు వీటిల్లో. దీనికి గీ అప్లై చేసి అందులో పిండి వేసి మనం ఇడ్లీ కుక్కర్ ఉంటుంది కదండి, నేను ముందే ఇడ్లీ కుక్కర్లో వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి ఉంచాను. ఇది ఇడ్లీలు ఇందులో వేస్తున్నానండి. వేసి స్టవ్ మీద ఉన్న ఇడ్లీ పాత్రలో ఇది పెట్టేసి కనీసం 20 minutes ఉడకనివ్వండి, సిమ్లోనే ఉడకనివ్వండి, కరెక్ట్గా కుక్ అవుతాయి అన్నమాట. ఇడ్లీలు నేను చెప్పిన పక్కా కొలతలతో చేసుకోండి, ఇడ్లీలు చాలా సాఫ్ట్గా, మృదువుగా వస్తాయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇడ్లీ అయిపోయిందండి, నేను తీసి బయట పెట్టి చల్లారిన తర్వాత చుట్టూ చాకుతో ఇలా కట్ చేసాను. చూసారా ఎంత బాగా వచ్చింది ఇడ్లీ. దాని మీద చక్కగా గీ వేయండి, గీ మంచిదేనండి ఒంటికి. ఇది మన కారప్పొడి అనమాట, కారప్పొడి కూడా జల్లుకోండి. ఇది ఇంకా బయట తిన్నట్టే ఉంటుంది మనకి. గీ కారప్పొడి చట్నీ సూపర్ కాంబినేషన్ కదా, లైక్ చేయండి.